మన మీడియా స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విషయం క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను చూసినప్పుడు అని అనిపించింది, అరే ఏంట్రా ఇది ఎలా అయిపోయారా ఏంట్రా అని చెప్పి మాట్లాడుకుందాం. వీడియో తక్కువే ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఐపీఎల్ జరుగుతుంది కదా, నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగింది. సో మ్యాచ్ అంతా రసవత్తరంగా సాగింది, మనం చూసి ఎంజాయ్ చేసి అయిపోయింది. దాని తర్వాత ఒక రీల్ వైరల్ అయింది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు చూస్తుంటారు ఆ రీల్. అదేంటంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఒక అతను ఒక నిమ్మకాయ పట్టుకొని ఓం ఏం విషయం చెప్పేదో మంత్రాలు చదువుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో షూట్ చేస్తున్నాడు. కట్ చేస్తే అది జరగంగానే వికెట్ పడింది. దూబినా ఎవరు బౌల్డ్ అయ్యారు. అయిన తర్వాత ఆ రీల్ కాస్త వైరల్ అయింది. ఆ రీల్ షూట్ చేసినప్పుడు నిజంగానే అంత పర్ఫెక్షన్ అయ్యి ఉంటుందా? అయి ఉండదు. ఒక 4-5 సార్లు 10 సార్లు 20 బాల్కు 10 బాల్కు ట్రై చేసి ఉంటారు, వచ్చి ఉంటుంది, వాళ్ళు అది అప్లోడ్ చేసుకున్నారు, వైరల్ అయింది, హ్యాపీ, అందరూ ఎంజాయ్ చేశారు. దాని మీద సరదాగా ట్రోల్స్ మీమ్స్ బోల్డ్ వచ్చినాయి, అందరూ ఎంజాయ్ చేసాం. అయితే ఇందులో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్ మీద బీసీసీఐకి కంప్లైంట్ చేసింది అని చెప్పి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చింది, నేను చూసిన తర్వాత ఏం చేశానన్న తర్వాత చెప్తా. కానీ ఒక పెద్ద న్యూస్ ఛానల్ వాళ్ళకి ఆ లెటర్ కంటపడినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు అన్నది మీరు వినండి. విన్న తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది వేయకూడదు, ఇది వేసారు అనుకో నేను వాళ్ళకి వెళ్ళైపోతా. చూద్దాం, వినండి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలవుగా. మరి అలాంటప్పుడు ఆఫ్టర్ ఆల్ నిమ్మకాయలకి వికెట్లు పడతాయా? ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. నిన్న ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సిఎస్కే బ్యాటింగ్ చేస్తూ ఉండగా స్టాండ్స్ లో ఉన్న ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని, ఎస్ఆర్హెచ్ జెర్సీ కూడా వేసుకున్నాడు, ఒక నిమ్మకాయని ఏదో మంత్రించినట్టుగా చేసి ఇలా అనగానే నెక్స్ట్ బంతి బ్యాట్స్మెన్ బౌల్డ్ అయ్యాడు. యాదృచ్ఛికంగా జరిగిన ఈ సంఘటనను సిఎస్కే చాలా సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ఇలా చెప్తున్నప్పుడు ఓకే ఇది చెప్తున్నారు, లాస్ట్కి కామెడీతో ఎండ్ చేస్తారేమో అనుకున్నా. అలా చూస్తున్నా ఇంట్రెస్టింగ్ ఏం చెప్తున్నారు అని చెప్పి బీసీసీఐకు కంప్లైంట్ కూడా చేసింది. ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి మీరు, ఎంత పెద్ద కంప్లైంట్ చేసిందో. సిఎస్కే కంప్లైంట్ చేసిందని చెప్పి నేను తమ్నైల్లో పెట్టాను కదా లెటర్, ఆ లెటర్ని చూపించారన్నమాట. చూసారా ఎంత పెద్ద కంప్లైంట్ అని చెప్పి. సిఇఓ కాశీ విశ్వనాథ్ ఈ కంప్లైంట్ చేశారు. ఏమని చేశారు తెలుసా? సూన్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, ఇది ఆ నిమ్మకాయ మంత్రించిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తర్వాత, అవర్ ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఏ సడన్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డిప్ ఇన్ రిథమ్. వాళ్ళ ఆటగాళ్ళక ఎక్స్ప్లెయిన్ చేయలేని రీతిలో వాళ్ళ రిథమ్ని కోల్పోయారంట. పూర్ జడ్జిమెంట్, వాళ్ళు జడ్జిమెంట్ చేయలేకపోయారంట. అండ్ అన్యూజువల్ సిరీస్ ఆఫ్ డిస్మిసల్స్, అంటే అవ్వకూడని రీతిలో వాళ్ళు అయిపోయారంట. ఎంత హాస్యాస్పదం ఇది. ఇక్కడ కూడా అనుకున్నామా ఈయన ఏదో జోక్గా చెప్తున్నారులే, లైట్ లాస్ట్కి వచ్చాక ఇట్లా ఒక లెటర్ వచ్చింది, ఇది ఒక మీమ్, అలా ఏం చెప్తారేమో అనుకున్నా. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న కొన్ని కోట్ల మందికి ఫేవరెట్ టీం అది. టీం సరిగా ఆడకపోతే ఇలాంటి విషయాల మీద వంక పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇట్ ఈస్ వెరీ సీరియస్. రేపు పాకిస్తాన్ ఏం చెప్తుంది? ఓ ఇంతకాలం ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసి తాంత్రిక విద్యలు చేసి మా మీద గెలిచారన్నమాట. పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, మామూలుగా కదా ఐపీఎల్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ ఇంకా అర్థం కాలే, ఓకే సీరియస్గా చెప్తున్నారేమో అనిపించింది నాకు. ఆ మాటకు వస్తే పాకిస్తాన్ ఏంటి? రేపు ప్రపంచంలో ఏ దేశం ఇండియా మీద గెలిచినా ఇదే ఆరోపణ చేస్తారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇదెక్కడి చోద్యం? ఆఫ్టర్ ఆల్ నిమ్మకాయ మంత్రిస్తే వికెట్లు పడిపోతే ఇక ఎంత పెద్ద క్రికెట్ ఎందుకు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు? పిటి సిఎస్కే తీరు సరికాదనిపిస్తోంది నాకు. మీరేమంటారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి. లైక్ కామెంట్ షేర్ చేయండి సార్. నేను డైరెక్ట్గా వీడియోనే చేస్తున్నాను. సిఎస్కే తీరు సరికాదని చెప్పి ఎంత సీరియస్ నోట్లో వీడియో చేశారంటే అంత సీరియస్ నోట్లో వీడియో చేయడమే కాదు, దీన్ని ఒక బ్రేకింగ్ న్యూస్లో, ఫ్లాష్ న్యూస్లో అన్నిట్లో పెట్టారు. పోనీ ఈ ఒక్కలేనంటే ఇంకో 2-3 మీడియాలు కూడా కనిపించారు నాకు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ నోట్లో పంపించారు. నాకు అర్థం కదా, నేను చూసినప్పుడు నేను ఎలా రియాక్ట్ అయ్యాను, నేనేదో వెరిఫై చేసుకున్నాను, అది ఇదేంటి నేను తప్ప అని చెప్పి మళ్ళీ నేను ఒకసారి ఆలోచించుకునేలా చేశారు నన్ను. మామూలు విషయం కాదు అసలు ఇది. ఆ లెటర్ అది వచ్చినప్పుడు అది చూడంగానే అనిపిస్తుంది ఇది ఒక మీమ్, ఎవరో కావాలని దీన్ని క్రియేట్ చేశారు అని నీట్గా అర్థమవుతుంది. సరే, కానీ స్టిల్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎందుకు వచ్చింది చెప్తా. నాకు ఆ డౌట్ వచ్చి అందులో ఒక అడ్రస్, ఏది సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిదంబరం స్టేడియం, దాని అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ వేశాను. సరే అని సరదాగా ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను నేను మధ్యాహ్నం. ఫోన్ చేస్తే ఏమొచ్చిందంటే, అరే నువ్వు డైల్ చేసిన నెంబర్ మంచి సరైనది కాదురా, ముందు సరైన నెంబర్ చూసుకొని, అంటే ఫేక్ నెంబర్ అనమాట. నేను అనిపించింది. సరే అయిపోయింది ఫేక్, అంతే కదా అని చెప్పి ఎందుకు ఇట్లా ఉంటుంది, ఎవరైనా సరే దీని మీద కంప్లైంట్ చేస్తారా? స్టేడియోలో కూర్చొని 100 మంది 100 విషయాలు చేస్తారు, దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తారా? అసలు ఏమీ లేని దానికి. సరే
చేశారు, నేను చూసుకున్నాను, అయిపోయిందని వదిలేశా. నేనే అంటే చిన్న ఛానల్ మంది 30,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, చూస్తున్న వాళ్ళు ఎవరు లైకులు కొట్టరు, చూస్తున్న వాళ్ళు ఎవరు సరిగ్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. నాలంటూ ఏదైనా ఇలాంటిది ఆవేశంగా ఏదైనా ఏంటి సిఎస్కి ఇట్లా చేసేసింది అట్లా చేసేసింది రైటా రాంగా అని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేయడానికో మన తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఏదో విధంగా సిఎస్కే తిట్టేసి నెగిటివ్ వాళ్ళని తెచ్చేసుకుని ఏదో చేశాను అనుకోండి వ్యూస్ కోసం, ఒక అర్థమైన ఉంది, మినిమం అర్థమైన ఉంది. అలాంటిది పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ మీడియాలు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, కానీ వీళ్ళు కూడా ఏది ఫేక్ న్యూస్ ఏది నిజమో తెలుసుకోకుండా దాన్ని పబ్లిష్ చేసి దాని మీద సీరియస్గా రియాక్ట్ అయ్యి న్యూస్లు చెప్పి రీల్స్ చేసి మళ్ళీ జనాల అభిప్రాయం అడిగి కింద కామెంట్స్ చూసుకుని నాకు ఇంకా మర్చిపోయింది. అంటే చాలామంది దాన్ని రియల్ అని నమ్మారు. ఎందుకు నమ్మారు పాప వాళ్ళకి తెలియదు. న్యూస్ ఛానల్ చెప్పింది కదా, ఏదో మామూలు 4 గంటలు చెప్పింటే వాళ్ళకి డౌట్ వచ్చేదేమో, న్యూస్ ఛానల్ చెప్పేపాటికి వాళ్ళు నమ్మారు. నాకు అది చూసి ఆశ్చర్యమేసి వీడియో చేస్తున్నా, వాళ్ళు ఏదో అందామని కాదు. సరే నేనైనా దాన్ని రియల్ అని ఎందుకు నమ్మాను? ఆ లెటర్ని, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని. దానికన్నా ముందు ఇంకొక ఇన్సిడెంట్ అయింది. ఆర్సీబీతో వీళ్ళు మ్యాచ్ ఆడినప్పుడు బెంగళూరులో అక్కడ డీజే మీద వీళ్ళు కంప్లైంట్ చేశారు. దేనికి అంటే మన కల్చర్ని వాళ్ళు దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అని సాంగ్ ఉంటుంది కదా, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ ఆ సాంగ్ ఏదో ప్లే చేశారు. ఇది వాళ్ళకి నచ్చలా, ఇది సరైన పద్ధతి కాదు, ఇది కల్చర్ని అవమానించినట్టు ఉందని చెప్పి బీసీసీఐకి కంప్లైంట్ చేశారు. అది రియలే, అది కరెక్ట్ న్యూసే, అది ఫ్యాక్ట్. సో దానివల్ల నిజంగా వీళ్ళు ఏమన్నా అట్లాగే నాకు అంటే దానివల్ల డౌట్ రాగానే ఏం చేసా, వీడియో చేశానా చేయలే. అంటే బేసిక్గా మినిమం చెక్ చేసుకుని అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, అన్ని చెక్ చేయలేం. మనం చాలా న్యూస్ వరకు మీడియా మీద డిపెండ్ అయి ఉంటాం, మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్. కానీ ఇది మనం చెక్ చేసి ఇది మేమే అని అర్థమైపోయింది, క్లియర్ తెలిసిపోతుంది ఇది మేమే అని చెప్పి ఎవర్రా ఇట్లా రాస్తారు. అయినా సరే దానివల్ల మా వికెట్లు కోల్పోయాం, దానివల్ల మా మూడు పాడైపోయింది, దానివల్ల మాకు చేతపడి చేసి బాణాసంచ ఏదో కాశ్మీరా చేశారు అట్లా ఏమైనా అంటారా ఎవరైనా? నాకు ఇప్పుడు మన మీడియాని ఏమన్నా అర్థం కావట్లా. రేపు తర్వాత ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది ఫేక్ న్యూస్ అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? మనలాంటి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే ఏదైనా ఉంటుంది. కానీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఒకళ్ళని కాదు 2-3 కొంతమంది ఫార్వర్డ్ చేశారు నాకు. వాళ్ళు కూడా అలా చేస్తుంటే, అలాంటి పోస్టులు అలాంటి వీడియోలు చేస్తుంటే ఏమనాలి చెప్పండి? మినిమంగా చెక్ చేసుకోరా, మినిమంగా. నాకు నవ్వలేక అసలు ఏంద్రా ఇది అనిపించింది. నిజంగా వీళ్ళు ఏదైనా అలా ఏదైనా చేద్దాం అనుకుంటే స్టేడియంలో ప్రతి మ్యాచ్కి కొత్త రూల్స్ పెడతా ఉంటారు. స్పెట్స్ పెట్టుకురావద్దని, వాచ్ పెట్టుకురావద్దని, గ్లాసులు తీసుకురావద్దని, ఫోన్లు తీసుకురావద్దని, నెక్స్ట్ బ్యాగులు తీసుకురావద్దని ఏదో ఒకటి పెడతా ఉంటారు. అవన్నీ మళ్ళీ కామన్ పీపుల్కే. విఐపీలో మొత్తం అంతా వాళ్ళందరూ అసలు మొత్తం అంతా ఫుల్ ఉంటారు, అన్నీ తెచ్చుకుంటారు. మనకు మాత్రమే వాటర్ బాటిల్ తీసుకురావద్దని ఇవన్నీ కామన్ పీపుల్ పెడతా ఉంటారు. ఇలాంటి విషయం మీద మీడియా ఫైట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. 20 రూపాయల వాటర్ బాటిల్ని లోపల 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. అలాంటి విషయాన్ని రైస్ చేస్తే ఎంత బాగుంటుంది. గ్రౌండ్లో ఇట్లా రైస్ చేస్తున్నారు చూసుకోండి అని చెప్పి చేస్తే మనకి ఉపయోగపడుతుంది కదా. గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళకి వాష్రూమ్స్ వర్స్ట్ ఉంటాయి మెయింటెనెన్స్, దాని గురించి రైస్ చేయొచ్చు కదా. ఇట్లాంటిది ఏదైనా పాయింట్ మాట్లాడచ్చు కదా. మరీ అంత టైం ఉండి మరీ మ్యాచ్ల గురించి మాట్లాడండి ఇట్లాంటి మాట్లాడచ్చు కదా. పోనీ ఇదైనా సరే ఎంత టైం పెడుతుంది? ఇది ఫేకా? వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఆ లెటర్ చదివితే అర్థం కదా ఇది ఫేకా ఇది రియలా అని చెప్పి అర్థమైపోయింది కదా. దాని ఒకసారి అక్కడ కనీసం నెంబర్ ఉంది. పోనీ చెన్నై సూపర్ కింగ్స్ రిజిస్టర్డ్ అడ్రస్ అని చెప్పి ChatGPT అడిగినా ఒక రిజిస్టర్డ్ అడ్రస్ వచ్చేస్తుంది. అది గ్రౌండ్లో రిజిస్టర్ చేశారా, ప్రైవేట్ ఆఫీస్ ఏమైనా చెన్నై మధ్యలో, అది ChatGPT కొడితే అది వేరే అడ్రస్ వస్తుంది. అది పోనీ అక్కడ ఉన్న ఫోన్ నెంబర్కైనా ఒక ఫోన్ చేసి బాబు మీరు ఏంటి ఇట్లా కంప్లైంట్ చేశారంటే నిజమేనా? పోనీ చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్కి వెళ్ళి ఆ ఎక్స్లో ఇన్స్టాగ్రామ్ వాటిలో వెళ్ళి అక్కడ చెక్ చేసినా కూడా అక్కడ ఏదైనా వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేశారా తెలిసిపోద్ది కదా. అయ్యా లేదు, ఎవరో వాళ్ళకి పంపించారు. వీళ్ళకి కూడా అంటే నాలాంటి వాళ్ళు ట్విట్టర్ నుంచి న్యూస్లు లేపినట్టు, లేదంటే ఇన్స్టాగ్రామ్ నుంచి న్యూస్లు లేపినట్టు, లేదంటే ఈ న్యూస్ ఛానల్స్ లేదంటే ఈ న్యూస్ పేపర్లో నుంచి న్యూస్లు కవర్ చేసుకొని మనం దాని మీద చెప్పుకుంటున్నాం కదా అనాలిసిస్లు అండి. అలా చేసి వీళ్ళు అలా చేశారనిపించింది నాకు. అది నాకు బిగ్గెస్ట్ అది అంటే చిన్న వాళ్ళు ఎవరైనా చెప్తారో ఒక అర్థమో, నాలంటే ఏదైనా చెప్పేసిన పొరపాటున ఎక్కడి చేసి అర్థం ఉంటుంది. ఈ పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పెద్ద మీడియా హౌసెస్ పెట్టుకొని వాళ్ళు ఎలాంటి చేశారంటే అనవసరంగా జనాల్లో లేనిపోని క్రియేట్ చేసినట్టే కదా. క్లారిటీ ఉన్నట్టు కూడా డౌట్ వస్తుంది వీళ్ళ వల్ల కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వస్తాయి ఈ ఫ్యాక్ట్ చెక్లు ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఇలా ఆ రీల్స్ ఉంచుకొని అది డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఎందుకైనా మంచిదని చెప్పి ఇక్కడ ఎందుకే లేదు అంటే దానికన్నా ముందు మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మనం ఎలాంటి అంటే ఫన్గా రియల్గా అన్ని ఇన్సిడెంట్లు మాట్లాడుకుందాం ఉందాం ఏదైనా సరే అవేర్నెస్ వీడియోలు కానీ ఏది కానీ అది వేసాను అనుకోండి అసలుకే మనకు శత్రువులు ఎక్కువైపోతున్నారు. వీళ్ళు మీడియా హౌసెస్తో పెట్టుకోగలవా, మనం పెట్టుకొని బతకగలవా? సో మళ్ళీ వాళ్ళ శత్రువుగా ట్రీట్ చేస్తారు. బట్ ఇదే శత్రుత్వం చూసుకొని చేయమని అంతే.
ఊరికి అంటే అన్ని అక్కడ అవైలబుల్గా ఉన్నాయి కదా, రిసోర్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఈజీగా చేసుకోవచ్చు కదా, మళ్ళా కాదు కదా అని అనిపించింది అంతే. నవ్వొచ్చింది. తర్వాత అది అబద్ధం అని తెలిస్తే వీళ్ళు పరుగు పోతుంది కదా, నాలాంటి కొంచెం ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అట్లా ఆలోచించాలి అంతే. సో నాకైతే మాత్రం ఫుల్ అది చూడంగానే అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ అది ఇది చూస్తా, లెటర్ చదువుతూ చూస్తుంటే ఫా 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 అనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ ఏమనుకునిద్ది, ఆస్ట్రేలియా ఏమనుకునిద్ది, ఇంగ్లాండ్ ఏమనుకునిద్ది, ఏంద్రా నిమ్మకాయ తిట్టేటప్పుడు అనుకునిద్ది. ఓహో గ్రౌండ్లో నిమ్మకాయ లెమన్ వాటర్ డ్రింక్లు ఏమైనా అమ్ముతున్నారా అని చెప్పి అనుకుంటారు, ఇంకేమనుకునిద్ది. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.